తెలంగాణ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం చేయడానికి కోసం జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖమ్మం పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని నియామకం చేయడం అదృష్టం. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పరిశీలకునిగా వారిని వేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగజేసింది. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నాకు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నల్గొండకు సంబంధించినటువంటి నాయకులతోటి, ఉద్యోగస్తులతోటి, ప్రజలతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలా తెలివి కలిగినటువంటి, చైతన్యం కలిగినటువంటి, పోరాట పటిమ కలిగినటువంటి, ప్రజాసేవ కలిగినటువంటి ఈ జిల్లాకు నన్ను పరిశీలకునిగా ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మొదటి సమావేశం, ముఖ్యమైన నాయకుల సమావేశం అత్యంత ఉత్సాహంగా జరిగింది. మాట్లాడినటువంటి 12 మంది ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కూడా రాజశేఖర రెడ్డి గారి పథకాల వల్ల ప్రతి కుటుంబానికి మేలు జరిగింది. మొన్న వైఎస్ షర్మిలమ్మ గారి పరామర్శ యాత్ర కూడా ఈ జిల్లాలో ఊహించిన రీతిలో చాలా విజయవంతం జరిగింది. భవిష్యత్తులో మేమందరం కూడా కలిసికట్టుగా ఐక్యంగా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తామని వాళ్ళు చెప్పడం కూడా చాలా శుభసూచకం. నాకు చాలా సంతోషాన్ని కలిగజేసింది. భవిష్యత్తులో తెలంగాణలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడేం కాకుండా ఒక నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా ఏర్పడే అవకాశం ఉంది. ప్రజల అభిమానిస్తే ఢిల్లీలో ఎట్లయితే కేజ్రీవాల్ నాయకత్వంలో 3 సంవత్సరాలు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందో 4 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజాశ్రేయస్సు కోరే ఏ పార్టీ అయినా మాతో పొత్తు పెట్టుకోవడానికి, మాతో కలవడానికి ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీతోటి ఏ పార్టీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మీరు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఉభయ కమ్యూనిస్టుల పార్టీ కానీ, మా పార్టీ కానీ ఇవాళ అసెంబ్లీలో వ్యవహరించిన తీరు చూస్తే భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన నిలబడి కేసీఆర్ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి ముందుగా తెలంగాణ రాష్ట్రం వస్తే మేము ఈ పనులు చేస్తాం, ఈ అభిప్రాయం కదా, ఆ హామీలు అమలు పరచడానికే ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మా వంతుగా కూడా మేము ప్రజా సమస్యల మీద పోరాటం చేసి, ఉద్యమాలు చేసి పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. నల్లగొండ జిల్లా బడుగు బలహీన వర్గాలకి చెందిన నాకు జిల్లాలో ఇవ్వటం శుభసూచకంగా ఉన్నది. అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని జిల్లాలో బలోపేతం చేయడానికి శాయశక్తులుగా కృషి చేస్తామని చెప్తారు. జిల్లా ముఖ్య నాయకుల సమావేశం, నిర్ణయాలు, అభిప్రాయం తెలుసుకొని జిల్లాలో బలోపేతం చేయడానికి పార్టీని శాయశక్తులుగా కృషి చేస్తామని